మన జానెడు పొట్ట బాగున్నంత వరకు మనకు ఏ ఇబ్బంది ఉండదు, అంతా సాఫీగా నడిచిపోతుంది. అదే పొట్టలో ఏ చిన్న సమస్య తలెత్తినా ఇక మనకు నరకం మొదలవుతుంది. అజీర్తి బాధలు అలాంటివి. తిన్నది ఒక పట్టాన అరగదు. పొట్టంతా ఉబ్బరంగా, లోపల ఏదో రాయి పెట్టినట్టుగా ఒకటే వేదనగా ఉంటుంది. పొట్టలో అజీర్తి బాధలతో సతమతమవుతున్నప్పుడు ఆహారపు అలవాట్లలోనూ జీవన శైలిలోనూ కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అజీర్తి బాధల్ని అధిగమించేందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. చాలామంది నచ్చిన ఆహారాన్ని రుచి చూడాలనుకుంటారు. కానీ ప్రస్తుత జీవనశైలిలో వచ్చిన మార్పుల వల్ల జీర్ణ వ్యవస్థ చాలా దెబ్బతింటోంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాక చాలామంది ఇబ్బంది పడుతుంటారు. మధ్యాహ్నం తిన్న భోజనం ఇంకా జీర్ణం కాలేదని రాత్రి సమయంలో తినకుండా పడుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలాంటప్పుడు జీవనశైలి అలవాట్ల విషయంలో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ముఖ్యంగా 3 పూట్ల వేళకు భోజనం చేయాలి. మధ్యాహ్నం భోజనం 12 గంటల నుంచి 2 గంటల లోపలే తినేయాలి. ఆలస్యంగా తింటే ఆహారం జీర్ణమవ్వదు. కొంతమంది పనిలో పడి లేదా బరువు పెరుగుతామనే భయంతో భోజనం చేయటం మానేస్తుంటారు. దీనివల్ల జీర్ణ వ్యవస్థ బాగా దెబ్బతింటుంది. రాత్రి భోజనం 8 గంటలకల్లా తినేయాలి. తర్వాత కాసేపు నడవాలి. తిన్న వెంటనే నిద్రపోవటం మంచిది కాదు. ఉదయం అల్పాహారమైనా భోజనమైనా సమయానికి తినేయాలి. నిర్ణీత సమయానికి తినటం వల్ల చాలా వరకు సమస్యల్ని నివారించవచ్చు. చాలామంది అర్ధరాత్రి దాటే వరకు సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లు వాడుతూ ఉంటారు. దీనివల్ల తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవదు. ఆరోగ్య సమస్యలు అధికమవుతాయి. జీర్ణ వ్యవస్థ సరిగ్గా పనిచేయాలంటే ఉదయం గోరువెచ్చని నీటిని తాగాలి. ఇందులో తేనె, నిమ్మరసం చేర్చుకుంటే మరిన్ని ప్రయోజనాలుంటాయి. చాలామంది ఎక్కువగా టీ, కాఫీలు తాగుతుంటారు. ఎక్కువ మోతాదులో తీసుకుంటే ఆహారం తొందరగా జీర్ణమవదు. ఇక జంక్ ఫుడ్కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇంట్లో వండిన ఆహారాన్ని తినడానికే ప్రాధాన్యమివ్వాలి. ఈ జాగ్రత్తలు మన పొట్టను, జీర్ణ వ్యవస్థను చక్కటి ఆరోగ్యంతో ఉంచుతాయి.